ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. ఇంతకీ ఎవరా శంకర్ వరప్రసాద్, ఇంతకీ ఏంటా పండగ? మన అనిల్ రావుపూడి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు కలిసి చేస్తున్నటువంటి మూవీ నేమ్ వచ్చేసి శంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. రీసెంట్గా గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారండి. ఈ టైటిల్ నేమ్ రివీల్ చేస్తూ పాప నెక్స్ట్ లెవెల్ గ్లిమ్స్. అసలు చిరంజీవి గారిని ఈ రేంజ్ లుక్స్లో నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఈ రేంజ్లో మన అనిల్ రావుపూడి గారు, చిరంజీవి గారు లుక్స్ని డిజైన్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నెక్స్ట్ లెవెల్ లుక్స్ అయితే ఆయన అయితే దించాడనమాట. పోయినసారి సంక్రాంతికి 500 కోట్లు మిస్ అయింది సంక్రాంతికి వస్తున్న మూవీతో. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా 500 కోట్లు మిస్ అయ్యే ప్రసక్తే లేదని అనిల్ రావుపూడి గారు ఈ గ్లిమ్స్తో చెప్పినట్టుగా నాకైతే అనిపించింది. మన మెగాస్టార్ చిరంజీవి గారు సొంత పేరుతో ఫస్ట్ టైం మూవీ అయితే చేయబోతున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఓచకోత సంక్రాంతికి మామూలుగా ఉండదు. బాక్స్ ఆఫీస్ పగిలిపోద్ది అనమాట ఎంటర్టైన్మెంట్తో. అసలు ముగ్గురు ఎంటర్టైనర్లు ఈ మూవీలో. విక్టరీ వెంకటేష్ గారు కూడా ఒక క్యామియో రోల్ చేయబోతున్నారనే విషయం తెలుస్తుంది. ఆయన ఎంటర్టైనరే. అదేవిధంగా మన డైరెక్టర్ అనిల్ రావుపూడి ఎంటర్టైనరే, మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎంటర్టైనరే. ఈ ముగ్గురు ఎంటర్టైనర్లు కలిసి వస్తే పండగకి మామూలుగా ఉండదు. ఇంకా సంక్రాంతి పండగ అనేటువంటిది ఇక మామూలుగా ఉండదు. రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజున అనిల్ రావుపూడి గారు కడుపు నిండా పెట్టేశాడండి. నాకైతే కడుపు నిండిపోయింది. నేను మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నాను. నేను ఒక అన్నయ్య, ఒక శంకర్ దాదా, ఎంబీబీఎస్ ఇలాంటి సినిమాల్లో మన చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అన్న, కామెడీ అన్న నాకు చాలా అంటే చాలా ఇష్టం. అలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయా? అలాంటి సినిమాలు ఏ డైరెక్టర్ అయినా తీస్తాడా? చిరంజీవి గారిని ఆ రేంజ్లో ఎవరైనా ఏ డైరెక్టర్ అయినా చూపిస్తాడా నేనైతే అనుకున్నాను. కానీ ఇంకా రావేమో అని కూడా అనుకున్నాను. కానీ నా కోరిక అనిల్ రావుపూడి గారు అయితే తీరుస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిల్ అన్న. నెక్స్ట్ లెవెల్ అయితే గ్లిమ్స్ అయితే ఉందన్నమాట. మెగాస్టార్ చిరంజీవి గారు జస్ట్ సిగరెట్ కాలుస్తూ కారులో నుంచి దిగుతూ జస్ట్ అట్లా లుక్ ఇచ్చాడండి. కొత్త ర్యాంప్, దీని అమ్మ కొత్త ర్యాంప్ లుక్ అంతే అదిరిపోయింది. అసలు మైండ్ పోయింది. అది ఒక్కటే కాదండి బాబు, స్లో మోషన్లో సిగరెట్ కాల్చుకుంటూ స్లో మోషన్లో నడుచుకుంటూ వస్తాడు. గన్నం భుజాల మీద పెట్టుకుని మెట్లు మీద దిగి వస్తాడండి. అరాచకం అమ్మ మొగుడు ఈ ఏజ్లో కూడా ఆ రేంజ్ లుక్స్ని మెయింటైన్ చేస్తున్నామంటే బాసు హ్యాట్స్ ఆఫ్ అంతే. నీకు ఎంత పొగిడినా ఎంత మాట్లాడినా తక్కువే బాసు నీకు. నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే గ్లిమ్స్ అయితే ఉంది. అసలు గ్లిమ్స్ యొక్క క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. విజువల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక బీజిఎం బీమ్స్ కొట్టాడు అనమాట దీనికి. బీజిఎం అంత అనిపించలేదు, కానీ ఓకే పర్వాలేదు బీజిఎం కూడా. ఇంకా రేపు మూవీ మొత్తం రిలీజ్ అయితే మాట్లాడుకుందాం ఇంకా బీజిఎం గురించి. జస్ట్ ఇది ఒక 59 సెకండ్స్ గ్లిమ్స్ మాత్రమే కాబట్టి 59 గ్లిమ్స్కే ఈ రేంజ్ హైప్ ఉందంటే ఇక ఫుల్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా అసలు ఇంకా పూనకాలితో ఊగిపోతారు. థియేటర్లో సంక్రాంతి సీజన్ ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్ను కూడా ఈ సినిమా రిలీజ్ అయిన రోజున నవ్వి చచ్చిపోతారు అనడంలో ఎటువంటి డౌట్ లేదండి. ఎందుకంటే ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఈ మూవీలో ఉంటుందని చెప్పేసి అనిల్ రావుపూడి గారు కూడా చెప్పారు. ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ ఇదని చెప్పేసి. ఇక గ్లిమ్స్ లాస్ట్లో గుర్రంతో వస్తాడండి మన బాసు. ఒక 59 సెకండ్స్కి ఈ రేంజ్ మన బాస్ని ఈ రేంజ్లో చూపించాడంటే ఇక మొత్తం మూవీ మీద ఇంక ఏ రేంజ్లో ఉంటుందో, ఏ రేంజ్లో చూపిస్తాడో అసలు తలుచుకుంటేనే నాకైతే ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. ఎప్పుడెప్పుడు వస్తుందని నాకైతే ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. ఇది పక్కన పెడితే మ్యాన్ బాయ్ సంభవం మళ్ళీ రాబోతుంది. మన బాబీ కొల్లి గారితో ఆల్రెడీ మన మెగాస్టార్ చిరంజీవి గారు వాల్తేరు వీరయ్య తీశారు. అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది, అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ మన బాబీ కొల్లి గారు మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంకో సినిమా అయితే తీయబోతున్నారు. దానికి సంబంధించిన అనౌన్సింగ్ పోస్టర్ అయితే ఈవినింగ్ 5 గంటలకైతే మన ముందుకైతే రాబోతుంది. ఇంకా చివరిగా మన శంకర్ వరప్రసాద్ గారు పండగ రాబోతున్నటువంటి మూవీ గ్లిమ్స్ మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో రాసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మన మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.